నూసా పెనిడా ఒక అందమైన ఐలాండ్. ఈ ఐలాండ్ ఇండోనేషియా దేశంలో ఉంది. బాలి నుండి ఒక 45 మినిట్స్ బోట్లో వెళ్తే నూసా పెనిడా రీచ్ అవుతారు. ఈ ఐలాండ్లో బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి. న్యాచురల్గా ఫామ్ అయిన హిల్స్ కనిపిస్తాయి. ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ హౌసెస్ అన్నీ ట్రెడిషనల్ బాలినీస్ ఆర్కిటెక్చర్తో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలి విజిట్ చేసిన వాళ్ళంతా ఈ నూసా పెనిడా ఐలాండ్ని మిస్ అవ్వకుండా విజిట్ చేస్తారు. సో ఈ వీడియోలో మీకు నూసా పెనిడా ఐలాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ హ్యూమన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. నూసా అంటే ఐలాండ్ అని అర్థం అండ్ పెనిడా అంటే ప్రీస్ట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐలాండ్ ఆఫ్ ప్రీస్ట్. నూసా పెనిడాలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. నూసా పెనిడా ట్రిప్ని 2 పార్ట్స్గా చూడొచ్చు. ఈస్ట్ నూసా పెనిడా అండ్ వెస్ట్. ఈస్ట్ నూసా పెనిడాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఇవే అండ్ వెస్ట్ నూసాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అయితే ఇవి. ఈస్ట్ అండ్ వెస్ట్ రెండిట్లో ప్లేసెస్ కవర్ చేయాలంటే 2 days టైం పడుతుంది. ఈస్ట్కి 1 day అండ్ వెస్ట్కి 1 day. బట్ చాలామంది టూరిస్ట్ వెస్ట్ నూసా పెనిడా చూడటానికే వెళ్తారు బికాజ్ ఇట్ హ్యాస్ మోర్ ప్లేసెస్ టు విజిట్. నూసా పెనిడా వెళ్ళటానికి ఉన్న ఒకే ఒక్క ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఫెర్రీ ఆర్ బోట్ రైడ్. ఈ ఫెర్రీ రైడ్ ముందుగా బుక్ చేసుకోవటం బెటర్. ఆన్లైన్లోనే బోట్ రైడ్ బుక్ చేసుకోవచ్చు. క్లూక్ అనే వెబ్సైట్కి వెళ్ళి అందులో నూసా పెనిడా బోట్ అని సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ టికెట్ ఆప్షన్లో బోట్ టైమింగ్స్, పికప్ లొకేషన్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బోట్ టికెట్ కోసం. నూసా పెనిడా రీచ్ అయ్యాక ఐలాండ్లో ప్లేసెస్ అన్నీ చూడటానికి మళ్ళీ కార్ బుక్ చేసుకోవచ్చు ఆర్ బైక్ రెంటల్ కూడా తీసుకొని తిరగొచ్చు. బట్ ఈ క్లూక్ వెబ్సైట్లోనే నూసా పెనిడా డే టూర్ అని ఉంది. అందులో మీరు వెస్ట్ సెలెక్ట్ చేసుకొని డ్రైవర్, ఫోటోగ్రాఫర్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్ ఆర్ షేర్ టూర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ బుక్ చేస్తే క్లూక్ వాళ్ళే మిమ్మల్ని బాలి నుండి ఫెర్రీ ఎక్కించి ఐలాండ్ రీచ్ అయ్యాక కారులో నూసాలో ఉన్న అన్ని ప్లేసెస్ చూపించి రిటర్న్ ఫెర్రీలో బాలీకి పంపిస్తారు. ఇంకా మా జర్నీ చూద్దాం. మేం బాలి ట్రిప్లో 2nd day రోజు నూసా పెనిడా ప్లాన్ చేసాం. ఫస్ట్ డే విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ బాలి ట్రావెల్ ఇన్ఫర్మేషన్కి సపరేట్ వీడియోస్ చేశాను. ఇంకా చూడకపోతే మా ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. మేము బుక్ చేసుకున్న టూరిస్ట్ 360 ప్యాకేజ్ వాళ్ళే మాకు వెస్ట్ నూసా పెనిడా డే టూర్ టికెట్స్ తీసుకున్నారు. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి 8 కల్లా సానూర్ పోర్ట్ రీచ్ అయ్యాం. ఈ సానూర్ పోర్ట్ నుండే నూసాకి బోట్స్ వెళ్తాయి. మేము విజిట్ చేసింది రెయినీ సీజన్లో అయినా కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. మార్నింగ్ 7 నుండే బోట్స్ స్టార్ట్ అవుతాయంట. మాకు బ్లూ కలర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ అలానే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అందరి దగ్గర బికాస్ చాలా బోట్స్ వెళ్తూ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కోసం అలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారంట. 8:30కి అలా మా బోట్ వాళ్ళని లైన్లో పోర్ట్ లోపలికి సెండ్ చేశారు. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేశాక బోట్ దగ్గరికి పంపించారు. ఈ పోర్ట్ అంతా అద్దంలా నీట్గా ఉంది. లక్కీగా ఆ రోజు వర్షం పడట్లేదు. ఈవెన్ దో వీ వెంట్ డ్యూరింగ్ రెయినీ సీజన్. నూసా పెనిడా ఐలాండ్ని చూడాలంటే సన్ ఉంటేనే బెటర్ అండి. వర్షంలో వెళ్ళటం కష్టం. అక్కడ రోడ్స్ అంత బాగోవు. ఇంకా కొంచెం హిల్లీ ఏరియాలా ఉంటుంది నూసా పెనిడాలో. ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ టు విజిట్ నూసా పెనిడా డ్యూరింగ్ రెయిన్స్. బోట్ కోసం అలా నడుస్తూ బోట్ దగ్గరికి రీచ్ అయ్యాం. మా బోట్ పేరు ఏంజల్ బిల్లబాంగ్. ఇది స్పీడ్ బోట్. మేము ఎక్కిన బోట్లో ఎక్కువ క్రౌడ్ లేదు. ఈ బోట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంకా సీ సిక్నెస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ క్యారీ చేయటం మంచిది. బోట్ పైన కూడా ఎక్కి చూడొచ్చు. బ్యాడ్ వెదర్ ఉంటే ఇలాంటి బోట్స్లో ట్రావెల్ చేయటం మంచిది కాదు. ఆఫ్టర్ 45 minute జర్నీ వీ రీచ్డ్ నూసా పెనిడా. అక్కడ కలిసాం మా సెకండ్ గుడ్ ఫ్రెండ్ మాంకు బ్రోని. హీ వాజ్ అవర్ టూరిస్ట్ గైడ్ ఇన్ నూసా పెనిడా. Sita. Yeah, Rama Sita. Different like in India maybe. When you married maybe puja, Yeah. for example, like the Ganesha, okay. Ganesha, Shiva, Shiva, okay. Sai Baba, Sai Baba, Vishnu, also. Sri Vishnu. Yeah, Vishnu. But it can around the fire, yeah. Uh, Also seem like in here, but different thing rather. okay. So I'm learn
all a good at thinking, good everything also. Yeah. మాంకుబ్రో కార్లో మేము చూడాల్సిన ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్లారు. ఒక 40 మినిట్స్ జర్నీ తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్ రీచ్ అయ్యాం. అలా ముందుకు నడుస్తూ వెళ్తే సముద్రం ఉంది దూరంగా. ఇదేం ప్లేస్ అనుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాం. ఈ బ్యూటిఫుల్ కెలింకింగ్ బీచ్ కనిపించింది. చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. ఒక వాల్ పేపర్ లాగా ఉంది. ఆ సముద్రంలో వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఇది కొండపై నుండి వ్యూ. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళటానికి ట్రెక్ కూడా చేయొచ్చు. కొంతమంది టూరిస్ట్ ట్రెక్ చేసి కిందకి వెళ్ళి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ట్రెక్. మినిమం 1 అవర్ అయినా టైం పడుతుంది. బాగా అడ్వెంచర్ ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఈ ట్రెక్. మేము పైనుండే ఆ ప్లేస్ని చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేసాం. ఈ బీచ్లో లిఫ్ట్ కట్టడానికి ట్రై చేస్తున్నట్లున్నారు కిందకి వెళ్ళటానికి వితౌట్ ట్రెక్కింగ్. అందుకే సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము వెళ్ళిన టైంలో. ఆ బీచ్ చూసేశాక నెక్స్ట్ అక్కడి నుండి కార్ పార్కింగ్కి వెళ్ళే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు. మేము ఒక షాప్లో ఆగి బోండాన్ని తీసుకున్నాం. 100 రూపీస్ అంట ఇది. ఇంత పెద్ద కోకోనట్స్ నేను ఎక్కడా చూడలేదు. 2 పర్సన్స్కి సరిపోయే వాటర్ ఉన్నాయి. అండ్ ఈ కోకోనట్ వాటర్ చాలా తీయగా ఉన్నాయి. ఈ ప్లేస్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ కోకోనట్ వాటర్ కూడా ట్రై చేయండి. ఇట్ ఈస్ రియల్లీ టేస్టీ. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ బ్రోకెన్ బీచ్. కెలింకింగ్ బీచ్ నుండి ఒక 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మాంకుబ్రో మమ్మల్ని ఈ ప్లేస్లో డ్రాప్ చేశారు. అక్కడ ఒక 100 మీటర్స్ ముందుకు నడిస్తే బ్రోకెన్ బీచ్ వస్తుంది. దిస్ బ్రోకెన్ బీచ్ ఈజ్ టూ న్యాచురల్ అండ్ ఫెంటాస్టిక్. ఒక రౌండ్ హిల్లా ఉంది. అందులోకి సీ వాటర్ అండ్ వేవ్స్ వస్తూ ఉన్నాయి. చూడ్డానికి అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఈ హిల్ చుట్టూతా నడుస్తూ చూడొచ్చు. ఇటు నుంచున్న ఫొటోస్ బాగా వస్తున్నాయి ఈ బీచ్ బ్యాక్గ్రౌండ్తో. ఈ బ్రోకెన్ బీచ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఇంకో అందమైన ప్లేస్ ఉంది, ఏంజల్స్ బిల్లబాంగ్ బీచ్ అని. ఇదైతే 2 హిల్స్ మధ్యలో నుండి వాటర్ వేవ్స్ వెళ్తూ ఉన్నాయి. ఆ స్టోన్స్కి టచ్ అవుతూ హిట్ అయ్యి వాటర్ పైకి లేస్తుంది. ఒక్కోసారి ఈ అలలు ఆ రాళ్ళని తాకుతూ చాలా పైకి వస్తాయంట. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఆఫ్టర్ దిస్ ట్రావెల్ చేసి లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళారు. నూసా పెనిడా డే టూర్ బుక్ చేసుకుంటే లంచ్ కూడా వాళ్ళే ప్లాన్ చేస్తారు. మెనూలో ఒక మెయిన్ కోర్స్ ఫుడ్ ఐటమ్ అండ్ ఒక కూల్ డ్రింక్ సెలెక్ట్ చేసుకోవాలి పర్ పర్సన్. వేరేవేమైనా తీసుకుంటే ఎక్స్ట్రా పే చేయొచ్చు. ఫుడ్ ఈ రెస్టారెంట్లో అయితే బాగుంది. అండ్ ఈ రెస్టారెంట్ ప్లేస్ కూడా బాగుంది, వ్యూ బాగుంది. ఆఫ్టర్ లంచ్ our next place to visit was Crystal Bay as per our tourist planning. బట్ మేము నూసా పెనిడా వెళ్ళిన వారం కాకుండా ఆ ముందు వీక్లో అంతా ఫుల్ రెయిన్స్ అంట. సో క్రిస్టల్ బీచ్కి వెళ్ళే రోడ్ అంతా కొంచెం డ్యామేజ్ అయింది, బాగాలేదన్నారు. రిస్క్ ఎందుకులే అని అవాయిడ్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాం, బూబూ బీచ్ అని. దిస్ ఈజ్ బ్లాక్ శాండ్ బీచ్. దిస్ బీచ్ ఈజ్ సో పీస్ఫుల్ విత్ వెరీ ఫ్యూ పీపుల్. ఇట్స్ లైక్ అ ప్రైవేట్ బీచ్. ఆ బీచ్ వేవ్స్ని చూస్తూ వాటర్లో ఆడుకోవచ్చు. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. వాటర్ కలర్ కూడా బాగుంది. ఇక్కడ మెయిన్గా ఉయ్యాల ఊగడానికి మంచిగా అరేంజ్ చేశారు. కొంచెం భయంతోనే నేను కూడా ట్రై చేశా. దట్ బికేమ్ ద బెస్ట్ మూమెంట్. అక్కడ ఉయ్యాలు ఊగుతూ సముద్రాన్ని చూస్తుంటే ఆ అలలు కాళ్ళని తాకి వెళ్ళిపోతున్నాయి. నువ్వే నువ్వే మూవీలో సీనే గుర్తుకొచ్చింది నాకు ఆ టైంలో. యూ గైస్ ఆల్సో సీ దిస్ బీచ్ వన్స్.
బీచ్ పక్కనే ఈ రెస్టారెంట్ అండ్ గ్రిల్ ఉంది. ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ హియర్. బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. 2 డ్రింక్స్ ఆర్ 2 lakh IDR అంట, అంటే 1000 ఇండియన్ రూపీస్ అని. టేస్ట్ కూడా అంత బాగాలేదు. బట్ దిస్ ప్లేస్ ఈజ్ మెస్మరైజింగ్. నైట్ టైం ఇంకా అమేజింగ్గా ఉండొచ్చు. బట్ మేము డే ట్రిప్పే బుక్ చేసుకున్నాం. ఈవినింగ్ 4కి రిటర్న్ ఫెర్రీ ఉంది. కొంతమంది టూరిస్ట్ నూసాలో ఒక 1 night స్టే ఉండేలా 2 day ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. 1 day వెస్ట్ చూసేసి నెక్స్ట్ డే ఈస్ట్ సైడ్ చూస్తారు. ఈస్ట్ నూసా పెనిడాలో ఉన్న ఫేమస్ ప్లేస్ డైమండ్ బీచ్ అయితే మస్ట్ విజిట్ అని చెప్తారు. ఆల్సో ద 1000 ఐలాండ్ వ్యూ పాయింట్ అని దగ్గరలో ఒక ట్రీ హౌస్ ఉంటుంది. అక్కడ ఫొటోస్ దిగుతారు చాలామంది. ఇట్ ఈస్ రియల్లీ ఫేమస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్. బాలి ట్రిప్ మినిమం 8 days అలా ప్లాన్ చేసుకుంటే 2 days పెనిడాలో ఉండేలా చూసుకోండి. యూ విల్ లవ్ దిస్ ప్లేస్. వీ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. అండ్ అక్కడి నుండి రావాలనిపించలేదు మా క్లాస్లో. బట్ మాకు ఫెరీ టైం అవుతుంది అని మంకు బ్రదర్ మమ్మల్ని నూసా పెనిడా పోర్ట్ దగ్గర డ్రాప్ చేశారు 3:30 అలా. అక్కడ 4కి రిటర్న్ ఫెర్రీలో సానూర్ పోర్ట్కి రీచ్ అయ్యాం. మా డే ఇంకా ఎండ్ అవ్వలేదు. మాదే బ్రో మమ్మల్ని హోటల్లో డ్రాప్ చేశారు. ఇంకా ఆ రోజు ఫైనల్గా హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో దిగాం మేము. దిస్ పూల్ ఈజ్ నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్. హోటల్స్లో అయితే పూల్ క్లోజింగ్ టైమింగ్స్ ఉంటాయి, లైక్ 7 PM or 8 PM అలా. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఆఫ్టర్ అవర్ పూల్ టైం డిన్నర్ చేయడానికి మెక్డీకి వెళ్ళాం గ్రాబ్లో. మా దగ్గర ఈ సిమ్ ఉండటం వల్ల మేము డైరెక్ట్గా బుక్ చేసుకోలేకపోయాం. సో రిసెప్షనిస్ట్ బుక్ చేశారు మాకు. దీస్ బాలి పీపుల్ ఆర్ రియల్లీ నైస్ అండి. దే హ్యావ్ గుడ్ హెల్పింగ్ నేచర్. మెక్డీలో ఫుడ్ బాగుంది. ఇక్కడ బాలి ఫుడ్ కూడా బాగుంటుంది. బట్ బాలి ఫుడ్ కాకుండా ఇంకేదన్నా ట్రై చేయాలంటే మెక్డీకి వెళ్ళొచ్చు. బాలీలో మేము ట్రై చేసిన ఫుడ్ అంతా రివ్యూస్ ఇస్తూ వీడియోస్ చేశాము. ప్లీజ్ చెక్ బాలి ఫుడ్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఆఫ్టర్ డిన్నర్ వీ వెంట్ టు కృష్ణ ఓలే ఓలే సూపర్ మార్ట్ ఫర్ షాపింగ్. దిస్ మాల్ ఈజ్ వెరీ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి గిఫ్ట్స్ కొనాలంటే యూ కెన్ బై హియర్. ప్రైసెస్ ఆర్ రీజనబుల్. మేము ఇక్కడ ఏం కొనలేదు బికాస్ ట్రిప్ లాస్ట్ డే రోజు షాపింగ్ చేద్దాం అని అనుకున్నాం. ఈ కృష్ణ ఓలే ఓలే ఇంకొక బ్రాంచ్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. అందులో లాస్ట్ డే రోజు మేము అనుకున్నట్లే గిఫ్ట్స్ తీసుకున్నాం. చాలా గిఫ్ట్స్ తక్కువ రేట్స్కే వచ్చాయి అక్కడ. డెఫినెట్గా షాపింగ్ చేయొచ్చు. ఆఫ్టర్ దాట్ మేము హోటల్కి రిటర్న్ వెళ్ళాం గ్రాబ్లో. ఆ గ్రాబ్ డ్రైవర్ కృష్ణ బ్రో టూరిస్ట్ గైడ్లా ప్లేసెస్కి కూడా తీసుకెళ్తారంట. లిజన్ టు హిమ్ వన్స్. Hello everyone, if you coming to Bali, don't forget call me Krishna, driver in Bali. Yay. I will survive you with 5-star service. Thank you. థ్యాంక్ యూ బ్రో. మీరు బాలి ఓన్గా వెళ్ళి అక్కడ ఏదైనా 1 day క్యాబ్ బుకింగ్ అలా కావాలంటే దిస్ మే హెల్ప్ అవుట్. ఫైనలీ వి ఫినిష్డ్ అవర్ డే విత్ బ్యూటిఫుల్ మెమరీస్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా నెక్స్ట్ వీడియోలో బాలీలో ఉన్న GWK పార్క్ని చూపిస్తాము. స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.